మళ్ళీ ఇది మొదలెట్టింది ఏంటో కుయ్యం కుయ్యం అంట. ఈ కడలి వెంకటేశ్వర గారి గృహం దగ్గర బేబీ గారి ద్వారా వారి కుటుంబం ద్వారా ఏర్పాటు చేయబడిన కూటమి గురించి ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. సువార్త అంటే నీకు ఎంతో ఇష్టమైన పని. సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు. సువార్తకు కలిగే ఆటంకములు ఎన్నై ఉన్నప్పటికీ మాకు కలుగుతున్న ఆటంకాలు అయితే ఏమీ లేనట్టే ప్రాణాలే అర్పించేశారు సువార్త కొరకు. ఏమైనప్పటికీ మీరు ఇచ్చిన గొప్ప ఈ భాగ్యమైన పనిని బట్టి స్తోత్రాలు. వెంకటేశ్వరరావు గారు వారి కుటుంబాన్ని దీవించండి, బేబీ గారు వారి కుటుంబాన్ని దీవించండి. ఇప్పుడు జరగబోతున్నటువంటి వాక్య ప్రసంగాల్లో ఎవరికి ఏది అవసరం అది మీరు మాతో మాట్లాడి నడిపించండి. ఆటంకం లేకుండా అద్భుతమైన మీ స్వరం వినబడ చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆశ్చర్యకరుడా ఆశ్చర్యకరుడా బలమైన దేవుడా బలమైన దేవుడా నిత్యుడగు తండ్రి నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి సమాధానాధిపతి ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును ప్రార్థన ఆలకించడి దేవుని ప్రార్థన ఆలకించెడి దేవుని జవాబును ఇచ్చే దేవుని జవాబును ఇచ్చే దేవుని నా దేవుని నా ప్రభువును నా దేవుని నా ప్రభువును ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును వాక్యమై ఉన్నవానిని వాక్యమై ఉన్నవారిని జీవమై ఉన్నవానిని జీవమై ఉన్నవారిని మార్గమై ఉన్నవానిని మార్గమై ఉన్నవారిని సత్యమై ఉన్నవానిని సత్యమై ఉన్నవారిని ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును పరిశుద్ధతలో దైవాన్ని పరిశుద్ధతలో దైవాన్ని పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ దేవుని దహించు అగ్నిని ఆరాధింతును దహించు అగ్నిని ఆరాధింతును రెండంచుల ఖడ్గాన్ని ఆరాధింతును రెండంచుల ఖడ్గాని ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆరాధింతును
ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును మహిమలో నన్ను చేర్చువానిని మహిమలో నన్ను చేర్చువానిని నాపై లక్ష్యము ఉంచిన వాణిని నాపై లక్ష్యము ఉంచిన వాణిని ఎవరు విడచిన విడువని వాణిని ఎవరు విడచిన విడువని వాణిని ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో రేయి పగలు ఆరాధింతును యేసుని రేయి పగలు ఆరాధింతును యేసుని నన్ను గన్నవాణిని నన్ను కొన్నవాణిని నన్ను కన్నవాణిని నన్ను కొన్నవాణిని ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును పడి ఉన్న వారిని దారి లేని వారిని పడి ఉన్న వారిని దారి లేని వారిని దిక్కులేని వారిని ఆదరణ లేని వారిని దిక్కులేని వారిని ఆదరణ లేని వారిని నేనున్నాను 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 భయపడకుమో నేను నీతో ఉన్నాను భయపడకుము నేను నీతో ఉన్నాను నిత్యము నన్ను నడిపించువానిని నిత్యము నన్ను నడిపించువానిని ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆరాధింతును యేసుని ఆరాధింతును పరిశుద్ధుడు అయిన తండ్రి జీవంగల దేవుడు అయిన ప్రభువ ఈ రాత్రికాలం ముందు ఒక ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను చాలామంది వాతావరణ ఇబ్బందులు అనారోగ్యాలు భయంకరమైన శ్రమలు ఒక పక్కన దుష్ట శక్తుల విజృంభణ యథార్థ సంఘాలకు కలుగుతున్న ఆటంకాలు అనారోగ్యాలు వీటన్నిటి నుంచి మీ సంఘాన్ని విడిపించమని ఈ సమయంలో ఇక్కడ ఉన్నవారిలో కానీ లైవ్లో వింటున్న వారిని కానీ వాట్సాప్లో చూస్తున్న వారిని కానీ గృహాల దగ్గర ఉన్నవారిని కానీ ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని యేసు నామములో మీ పరిశుద్ధ రక్తం ద్వారా వారికి స్వస్థత దయచేయమని సంపూర్ణ విడుదల అనుగ్రహించమని మీ సన్నిధిలో నిందారహితులై ఉండునట్లు మీ పిల్లలను తీర్చిదిద్దుమని ఈ సమయంలో మాకు ఆదరణకరమైన మీ మాటలు అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్. కూర్చుందాం.
ఈ దేవుని యొక్క వాక్యంలో నేను గమనించిన అంశం ఏంటంటే, చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు కూడా ఇది నాది, ఇది ఎవరిదో కాదు, నాది. నేను ప్రతి సమయం ప్రార్థనలో ముందుకు వస్తున్నాం. మనం ఒక పక్కనే బస్సు వీళ్ళందరూ యాతన పడుతున్నాం. నేను ప్రభువుతో మాట్లాడుతూ ఉంటాను. ఏ సేవా కేంద్రానికి ఆటంకం రానివ్వడు, అది ఎప్పటికీ ఉండదు. సహజంగా దేవుడు పని చేసేవారికి ఓర్పు చాలా ముఖ్యం. ఓర్పు ఉండాలి ఏ పని చేసేవారికైనా. కంగారు, కోపాలు ఉండకూడదు. ఓర్పు లేకపోతే ఏమీ సాధించలేము. మనం ఓర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం ఇమిడిపోవాలి. పూర్వం అరణ్యాల్లోకి వెళ్ళి పాముల మధ్యన, సింహాల మధ్యన, పులుల మధ్యన సువార్త ప్రకటించి ప్రాణాలు అర్పించి మనుష్యులను తినేటటువంటి జాతి వద్దకు వెళ్ళి సువార్తలు ప్రకటించి, సువార్త కొరకు భయంకరమైన శ్రమలు పడి, అమెరికాలో ఒక పెద్ద డాక్టర్ గారు సువార్త కోసం అరణ్యంలోకి వెళ్ళిపోయి, అమెరికాలో కాదండి, ఇక్కడ ఒక ఇంజక్షన్ చేతం వచ్చినోడైనా వెళ్ళడు ఇక్కడి నుంచి కదా. ఇంజక్షన్ చేతం వచ్చిన వాళ్ళందరూ డాక్టర్లే కదా. చూడండి. కాబట్టి మీరు సువార్త కొరకు చాలా త్యాగం ఉండాలి. సువార్తలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఆటో వారు, బస్సు వారు, కోపాలు, ఇసుపులు పనిచేయవండి. అవి దేవుడికి ఇష్టం ఉండవు. దేవుడు ఇష్టపడేది కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడితోటి. దేవుడితో ఎంత ప్రేమమయుడో అంత ప్రమాదం కూడా ఆయనతో. రెండంచుల కట్టుకం ఆయన. మనం ఆయన పని చేస్తున్నప్పుడు చాలా ఓర్పు కావాలి. ఓర్పు లేకపోతే పనిలో ఉండకూడదు. మనం రాబోయే రోజుల్లో మీరు కొండలు ఎక్కాలి, కొండలు దిగాల్సిన పరిస్థితులు వస్తే కూడా సిద్ధంగా ఉండాలి. 10 నిమిషాలు నడవడానికి ఇబ్బంది పడితే భవిష్యత్తులో ఎలా చేయగలుగుతారు? రాబోయే రోజుల్లో సువార్తకి శ్రమలు రావచ్చు. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ప్రాణం తీసుకోవడానికి, ప్రాణం ఇవ్వడానికి దేవుడి కొరకు. కాబట్టి వాక్యం వినేటప్పుడు ఆ వాక్యం నాది, ఆళ్ళదే ఏళ్ళదే కాదు. దేవుడు నా కోసం రాయించాడు. బైబిల్లో చెప్తాడు మలాకి గ్రంథంలో, ఆయన యందు భయభక్తులు గలవారి కొరకు ఆయన సముఖమందు ఒక గ్రంథము రాయబడినదే ఈ జీవ గ్రంథం. దేవుని స్తోత్రం. దీంట్లో ఉండే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మనం ధ్యానించాలి. కొంత నలత కలిగినప్పుడు ఎవరెవరో ఏ సలహాలు ఇచ్చారు నాకు. నేను చెప్పాను, శుక్రవారం పొద్దునకే నేను సిద్ధంగా ఉంటాను, కావాలంటే సోమవారం నుంచి రెస్ట్ తీసుకుంటాను. ప్రభువుని అన్నాను, మీరు నాకు శుక్రవారం పొద్దునకి రెడీ చేస్తారా అన్నాను. గురువారం సాయంత్రానికే రెడీ చేస్తాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఒక ధైర్యాన్ని, ఒక బలమైన విశ్వాసాన్ని, ఒక ఆసక్తిని, మనకి మనుషుల విషయంలో, డబ్బుల విషయంలో, తిండి విషయంలో, కుటుంబాల విషయంలో ఉన్న ఆసక్తి దేవుడి విషయంలో ఉండదు. దేవుడి విషయంలో ఉండాలి ఆసక్తి. పరికమాలిన విషయాల్లో కాదు ఆసక్తి ఉండవలసింది. దేవుడి విషయం అంటే ఏంటనుకుంటున్నారు?
ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడి విషయంలో ఆసక్తి అంటే ఏంటో తెలుసా మీకు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? మన బుర్రకు అంత జ్ఞానం లేదంటారా? దేవుడి విషయంలో ఆసక్తి అంటే ఏంటో తెలుసా? నువ్వు ఈరోజు ఊపిరి వదులుతానికి కారకుడు అయిన వాడి గురించి మాట్లాడుతున్నావు. దేవుని స్తోత్రం. నువ్వు బ్రతుకుంటానికి కారకుడు. నువ్వు ఈరోజు ఊపిరి వదులుతున్నావే ఆహు అని ఆయన వల్లే. ఆయన ఊపిరి తీసేస్తే ఇంక మాట్లాడటానికి ఏముండదు, మోసుకెళ్ళాలి అక్కడికి. కార్యక్రమం పనికిమాలిన విషయాలు, డబ్బులు గొడవలు, ఆ గొడవలు, ఈ గొడవలు, రాత్రి లేదు పగలు లేదు, అదే గొడవలతో గడిపేయటం. అసలు మనం సృష్టించిన వాని గురించి ఒక ఆలోచన. ప్రతి మనిషి ఏం ఆలోచించాలో తెలుసా? నన్ను సృష్టించిన దేవుడు కొరకు నేను ఏం చేస్తున్నాను? చెప్పండి మీరు ఎవరన్నా లేచి. సువార్తకు నేను బతిమలలా, నన్ను సృష్టించిన దేవుడు కొరకు నేను ఏం చేస్తున్నాను చెప్పండి. చెప్పాలి. నన్ను సృష్టించిన దేవుడు కొరకు. ఒక్కొక్కళ్ళు ఏది చెప్పండి, మీరు ఏం చేస్తున్నారో, ఏం చేశారు. టైం అయినా పర్లేదు, ఒక అరగంట గంట ఆయన కేటాయించడానికి ఆపసోపాల, గొడవల, కోపాల, తాపాల. నువ్వు ఉదయం నుంచి లేచి టిఫిన్ చేసి భోజనం చేసి తిరిగి నీ పని చేసుకుంటా కారకుడు ఆయన. ఎంతోమంది నిద్రపోతున్నారు అక్కడ. నువ్వు ఇలా జీవించుంటానికి కారణం ఆయన. అర్థమైంది మీకు? నేను ఆయన కొరకు ఏం చేయాలి? ఆయన అన్నాడు, మొదటిది నాయందు విశ్వాసం ఉంచు, 2 నేను చెప్పిన ఆజ్ఞలను పాటించు, 3 నా సువార్త ప్రకటించు. దేవుని స్తోత్రం. మొదటిదేంటి చెప్పాలి? 2 ఆజ్ఞలు, 3 చేస్తున్నారా? అదే పనిలో ఉన్నట్టున్నారు మీరు అందరూ, బిజీగా ఉన్నట్టున్నారు కదా. మీకు ఎలా ఉందంటే ఈ పని ఎవరి కోసమో చేస్తున్నట్టుంది. ఈ పని ఎవరి కోసమో కాదు, మీకోసం. ఎందుకో తెలుసా? దేవుడు నీకిచ్చిన రక్షణను నువ్వు కాపాడుకుంటాక చేస్తున్నావు ఈ పని. ఎవరి కోసం చేయట్లేదు మనం ఈ పని, మన కోసం చేసుకుంటున్నాము. అర్థమైంది మీకు? కాబట్టి ఇక్కడ ఒక దావీదు కీర్తన ఒకటి దేవుడు గుర్తు చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. 4వ కీర్తన. జాగ్రత్తగా ఒక్కొక్క మాట విందాం. దావీదు 4వ కీర్తన. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. మొదటి మాట చూద్దాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు ఉత్తరమిమ్ము. అంటే మానవ జన్మ ఎత్తిన వారిలో, అంటే స్త్రీ పురుషులకు పుట్టిన వారిలో, యేసు ప్రభువు స్త్రీ పురుషుల కలయికతో పుట్టిన దేవుడు కాదు. యేసు ప్రభువు తప్ప ప్రపంచంలో అందరూ స్త్రీ పురుషుల వల్ల పుట్టిన వారే. ప్రతి మాట జాగ్రత్తగా వినండి. స్త్రీ పురుషుల వల్ల పుట్టిన వారిలో ఒక్కరూ నీతిమంతులు లేరు. దేవుని స్తోత్రం. ఒక్కరూ నీతిమంతులు లేరు. చెప్పండి. కాబట్టి మన నీతికి ఆధారం ఆయన నీతి. అబ్రహాము దేవుని నమ్మెను. ఏమన్నా అర్జెంట్ అమ్మా? ఆవిడకి ఏదో అర్జెంట్ అనుకుంటా. అబ్రహాము దేవుని నమ్మెను, అది దేవుడు అతనికి నీతిగా ఎంచాను.
దేవుణ్ణి నమ్మాడంట, దేవుడు నీతిమంతుడు అన్నాడట. ఇప్పుడు మనము నీతిమంతులము. మనము నీతిమంతులు ఎందుకయ్యామో తెలుసా? మనము దేవుణ్ణి నమ్ముకున్నాము. దేవుని స్తోత్రం. మరి దేవుణ్ణి నమ్ముకోని వారు నీతిమంతులు అవరు. దేవుణ్ణి నమ్ముకోని వారు నీతిమంతులుగా తీర్చబడరు. నా నీతికి ఆధారమగు దేవా, నేను ఏదైనా ఒకటి అడిగినప్పుడు నాకు సమాధానం చెప్పు అని అడుగుతున్నాడు దేవుణ్ణి. నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము అంటున్నాడు దావీదు. ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన చూడండి, ఇరుకులో విశాలత నాకు కలుగ చేసిన వాడవు నీవు. ఏంటి అసలు ఇరుకులో విశాలత ఏంటి? ఇరుకులో విశాలత ఈ భయంకరమైన లోకములో, ఈ కపట లోకములో, ఈ కృత్రిమ లోకములో, ఈ ఇరుకైన మనుష్యుల మధ్యన మామగారితో పడ్డాడు బాధలు, పెళ్ళంతో పడ్డాడు, కొడుకులతో పడ్డాడు. బయట బాధల తర్వాత ముందు మామయ్యతో పడ్డాడు బాధలు, పెళ్ళంతో బాధలు పడ్డాడు, కొడుకుతో బాధలు పడ్డాడు. బాధ స్టార్ట్ అయింది బయట కాదు, ఎక్కడ? ఇంట్లో కదా. ఒక ఆవిడ ఫోన్ చేసింది 2 రోజుల కిందట, మా ఆయన వల్ల నేను మనశ్శాంతిగా లేకపోతున్నాను, ప్రార్థన చేయండి. ఏమనమ్మా అన్నాను. మా ఆయన మనసు మారేలాగ. ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా అన్నాను. ఇంకా సమస్య అంతా మా ఆయనే అంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆవిడ జీవితంలో ఉన్న పెద్ద సమస్య ఏంటి? నువ్వు ఎలా తప్పుతుంది? ఇంకా సమస్య తప్పుతాం అనేది సాధ్యం కాదు. కట్టేహేడు పలుపుతాడు. ఇంకా ఆ సమస్య జీవితకాలం పడవలసిందే. సమస్య ఇంట్లో ప్రారంభం, శోధన ఇంట్లో ప్రారంభం. దావీదుకి చాలా శోధనగా ఉంది. భార్య శోధన, మామ శోధన, కొడుకులు శోధన, చుట్టూ ఉన్నవారు శోధన. కానీ దావీదు ఎవరు? దేవునికి ఇష్టడైన రాజు. దేవుని స్తోత్రం. దేవునికి ఇష్టడైన దావీదుకి ఇంత శోధన ఉంటే మనకు లేకుండా ఎలా ఉంటుంది? కాబట్టి ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నాకు ఎంత సంతోషం కీర్తన చదివేటప్పుడు. ఎన్ని ఇరుకుల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, ఎంత అవమానాల్లో ఉన్నా, ఎన్ని గొడవల్లో ఉన్నా, నేను ఎప్పుడు విశాలమైన నీ హృదయానందములో ఉన్నాను. హల్లెలూయా. అది దానికి అర్థం. సరే, దీంట్లోంచి రాశాడు, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, అణగారిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చూసారా, ఎన్ని బాధలున్నా మీకు అర్థమవుతలేదు. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, యేసు అనే విశాలత ఉంది నీకు. ఆ ఆనందం నీ ముఖంలో కనపడతలేదు. ఈ గొడవే నీకెప్పుడు. ఎన్ని కష్టాల్లో ఉన్నా హృదయానందం ఉండాలి నీకు. ఆయన నాకు హృదయానందమును దయచేసాను, కష్టాలన్నీ శరీరానికి.
మనస్సుకు సంబంధం లేదు, ఆత్మ సంబంధం లేదు. మనస్సు దేవుడిది, ఆత్మ దేవుడిది. శరీరమును ఆత్మను నరకములో పడివేయడానికి భయపడండి, శరీరమును చంపేవారికి భయపడొద్దాను. హల్లెలూయా. నీ మొగుడైనా, నీ పెళ్ళమైనా, నీ పిల్లలైనా శరీరాన్ని హింసిస్తారు. అంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు ఎవడైనా. ఆత్మను ముట్టుకోలేడు ఎవడం. వింటున్నారా? మీరు, నా బాధ ఏంటంటే ఆ దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క విశాలతలో మీ ముఖాల్లో ఆనందం కనబడదు. చాలా ఆస్తి పోగొట్టుకున్నట్టు కూర్చుంటారు, ఎవరికో దానం చేసేసి అన్నీ పోగొట్టుకొచ్చినట్టు కూర్చుంటారు కొంతమంది, నా జీవితం అంతే అన్నట్టు కూర్చుంటారు కొంతమంది కదా. హృదయానందంలో మీరు ఎందుకు భాగస్వాములు కాలేకపోతున్నారు? హృదయంలో యేసు ఉంటే శోధనలు నన్నేమీ చెయ్యలేవు. హల్లెలూయా చెప్పండి. అసలు ఎలాంటి శోధనైనా నన్ను ఏం చేయలేదు కదా. ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గరికి ఇద్దరు అబ్బాయిలు వచ్చారు. అమ్మ, మరి మేమిద్దరం వెళ్ళిపోతున్నాం మా ఆవిడని తీసుకుని. వెళ్ళండి బాబు. ఇద్దరు కొడుకుల్ని పెంచింది, పెద్దోళ్ళు అయ్యారు, ఉద్యోగాలు వచ్చినాయి, పెళ్ళిళ్ళు చేశారు, అన్నీ చేశారు. ఇద్దరు వెళ్తాం అన్నారు. వాళ్ళు వెనకాల వెళ్ళిపోయి ఇద్దరిని పట్టుకుని ఏడ్చేసి నేను చచ్చిపోతాను అని అనలేదు. వెళ్ళండి బాబు, మీ గొడవ మీరు పడండి అంది. సరే, వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత 4 సంవత్సరాలకి వాళ్ళ ఆయన గారు ఒక చక్కని పని ఒకటి చేశాడు. ఆ ఊళ్ళో ఇంకొక ఆవిడని పట్టుకుని ఆవిడతోటి వెళ్ళాడు. గొప్ప పని ఒకటి చేశాడు. అప్పుడు ఆవిడ ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని ఉంది. అదేంటమ్మా మీ ఆయన అలా చేశాడు, నువ్వేంటి ఇంత హ్యాపీగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు అంటే, ఇవన్నీ ఇలా జరుగుతాయని నాకు ప్రభు ఎప్పుడో చెప్పారు. వీళ్ళందరూ శరీర సంబంధులు, నేను ఆత్మ సంబంధిని, అలాంటి వాటికి నేను లెక్క చేయను అంది. దేవుని స్తోత్రం. ఆత్మ సంబంధులు ఏ గొడవ లెక్క చేయరు. శరీర సంబంధులకి గొడవ, నా కొడుకు, నా కోళ్ళు, నా మనలు, నా పిల్లలు, నా వంకర, నా నడుము, నా చెయ్య, నా కాలు, నా డబ్బు, ఇప్పుడు ఇదే గొడవ. శరీర సంబంధులు ఆత్మ సంబంధులు అవ్వలేరు, ఆత్మ సంబంధులు శరీర సంబంధులు అవ్వలేరు. అర్థమైంది మీకు? అక్కడ డాక్టర్ గారు వచ్చారు. సరే, ఇవాళ మొన్న చూస్తే అదో రకంగా ఉన్నారు, ఇవాళ బాగున్నారు అన్నట్టు, రేపు ఇంకా బాగుంటున్నాను. ఇదంతా ఏంటంటే ఒక బలమైనటువంటి విశ్వాసం. దేవుడు చేస్తాడు. ప్రపంచంలో దైవజనుల చరిత్రలు చదివాను. ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన దైవజనుల చరిత్రలు చదివాను. భయంకరమైన రోగాలతో నిద్రించారు. దేవుని స్తోత్రం. ఎలీషా ఎంత గొప్ప దైవజనుడు, భయంకరమైన వ్యాధితో చనిపోయాడు ఆయన. వస్తాయి శరీరానికి. యేసుప్రభు స్వస్థపరచలేడా ఎలీషాని? యేసుప్రభు స్వస్థపరచలేడా పౌల్ని? స్వస్థతశాలని పెట్టి నాటకాలు ఆడుతేళ్ళు, నూనె బుడ్లు అమ్ముకుంటూ, ఈ పిచ్చోళ్ళు సజ్జోడు పట్టుకుని బయలుదేరి అక్కడ కూర్చుని ఆడేదో నూనె ఎత్తాడు, దాన్ని పాముకుని, అతను ఇచ్చిన నూనె పాముకోవటం వల్ల మీ ఇంటికి వచ్చి సబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది తప్ప దానికన్నా పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. జిడ్డు ఎక్కువ వద్దు అంతే. ఆ జిడ్డు పాముకుని వస్తారు అంతే అక్కడ, అంతకన్నా మీకు ఒరిగేది ఏమి ఉండదు. ఇవన్నీ అబద్ధాలు. స్వస్థతశాలలు, 7 వారాల స్వస్థతలు, 3 వారాల స్వస్థతలు, సభలు అన్నీ వ్యర్థం. ఎందుకంటే నా దేవుడు స్వస్థపరచడం వస్తే ఫస్ట్
ఎలీషాను స్వస్థపరచాలి ఆయన. హల్లెలూయా. ఎలీషా లాంటి దైవజనుడేడి, పౌలు లాంటి దైవజనుడేడి, ఎందుకు స్వస్థపరచలేదు వాళ్ళని? స్వస్థపరచలేదు ఆయన. యేసు ప్రభు ఈ లోకానికి స్వస్థపరచడానికి రాలేదు, ఆత్మను నరకంలో పడకుండా కాపాడటానికి వచ్చాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. మొట్టమొదట క్రైస్తవులు గ్రహించవలసింది ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నాను, నాకు మరణం సంభవించినా ఏం జరిగినా నా ఆత్మ పాతాళానికి వెళ్తాం, నా ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతుంది. ఈ ఒక్క నిశ్చయతతో ఉండాలి. మధ్యాహ్నం అడిగాను, క్రీస్తులాగా జీవించేవారు ఎంతమంది ఉన్నారంటే ఒక్కళ్ళు చేయత్తలేదు. ఈరోజు అడుగుతున్నాను, మరొకసారి ప్రశ్నిస్తున్నాను, క్రీస్తులాగా జీవించేవారు ఎవరు అన్నదానికి అర్థం ఏంటో తెలుసా? నేను నిద్రించిన నా ఆత్మ పరలోకానికి నిశ్చయంగా వెళ్తుంది అన్నవారు చేయొద్దండి. ఆ ఆత్మ పరలోకానికి వెళ్తుంది, వాళ్ళే క్రీస్తులాగా జీవించేవారని అర్థం. అంటే నువ్వు ఖచ్చితంగా పరలోకాన్ని వెళ్ళిపోతున్నానన్న నిశ్చయత నీలో ఉంటే అది చాలు నీ జీవితానికి. నా ఆత్మ నరకానికి వెళ్ళదు అనేటటువంటి నిశ్చయత నీకు ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఉండవలసిన నిశ్చయత అది. కాబట్టి శరీరానికి అంటావా, వస్తే రోగాలు రాకేమవుతాయి? ఎవరో ఏదో ప్రేమతో ఇచ్చారు, ఇచ్చిందే లేటు, లోడలోడో తాగేసాం, పట్టేసింది లోపల. ఈ కాడి నుంచి కొంచెం చూసుకుని తాగలేదని ఇచ్చాను. ఇచ్చినోడికి తెలియదు కదా, మార్కెట్లో తెస్తారు. తెలుసు కదా మీకు అందరికీ, 4 రోజుల కిందట ఏమైందో. పుచ్చకాయ తిని చచ్చిపోయారు మొత్తం, మొగుడు పెళ్ళం పిల్లలు 4 చచ్చిపోయారు పుచ్చకాయ తిని. అది తర్వాత చెప్తాను. యేసురాణి గారు ఇప్పుడు అడగండి, సువార్తేనండి, ఎవరో ఏంటి మళ్ళీ ఆ బేబీ గారికి తెలుసు. మీరు ముందు సువార్తేనండి. ఏదైనా ఒక విషయం వస్తే ఆ గొడవ తెలుసుకునే దాకా మైండ్ పనిచేయదు. ఇప్పుడు ఇక్కడ కాదు, చచ్చిపోయింది బొంబాయిలో, కత్తబళ్ళు కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఇచ్చింది కదా లడక్క నోట్లు పెట్టుకోవద్దు. బయట పదార్థాలు, బయట పళ్ళు అన్ని విషపూరితం. ఏ పండు తీసుకున్న విషపూరితం. ఉప్పు నీటిలో నానబెట్టాలి పళ్ళు, గంట సేపు. మార్కెట్లో పళ్ళు కొనుక్కుని వచ్చేసి శుభ్రంగా ఇలాగెలాగ అనేసుకుని నోట్లో తినేస్తే పడుకుంటాం. ఇంక 3 రోజులు ఉప్పు నీటిలో నానబెట్టి 1 గంట తర్వాత తీసి మళ్ళీ శుభ్రంగా 2-3 సార్లు కడిగి అప్పుడు తినాలి. ఇప్పుడు తినకపోతే నష్టం ఏంటంట? ఈ బాధ అంతా పడకపోతే వచ్చిన బాధ ఏంటి మనకి? ఆ విషయాన్ని కొనుక్కొని మనం ఎందుకు చావాలంటున్నాను, అర్థమైంది మీకు? కాబట్టి ఇరుకులో విశాలత ఇచ్చిన దేవుడు నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు, నా ప్రార్థనను అంగీకరించు. ఇక్కడ కొన్ని విషయాలు మీకు స్పష్టంగా చెప్తాను. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. ఇదేం కీర్తన ఎలా ఉంది? కీర్తన గ్రంథాలు అన్నీ ఇలాగ ఉంటాయి. మొదటేమో దావీదు మాట్లాడతాడు, మళ్ళీ దావీదులో నుంచి దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. అంటే వెంటనే మాట్లాడేస్తాడు దేవుడు. ఏం మాట్లాడుతున్నాడు చూసారా దేవుడు? నరులారా, నా గౌరవమును అవమానముగా మారుస్తున్నారు. దేవుడు గొప్పవాడేనా? పరిశుద్ధుడేనా? చెప్పండి. దేవుడు గొప్పవాడేనా? దేవుడిని నమ్ముకున్న వారు ఎలా ఉండాలి?
ఆయనకి అపకీర్తి తెచ్చేవారు గానా, కీర్తి తెచ్చేవారు గానా? మరి చూడండి, ఎంతకాలం నా నా పేరు మీరు ఎలా పాడు చేస్తారు? దేనివల్ల? వ్యర్థమైన దానిని ప్రేమించదరు. చెప్పండి, వ్యర్థమైంది ఏదమ్మా? వ్యర్థమైంది ఏది? ఈ లోకములో ఉన్నదంతా వ్యర్థము. ఈ లోకములో ఉన్నదంతా ఏమీ లేదు, అంతా మాయా. మీరేం చేస్తున్నారు? లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు. వింటున్నారా జాగ్రత్తగా? ఎవరిని ప్రేమించడం మానేశారు? లోకాలను చేసినాయింది. హల్లెలూయా కదా. లోకాలను చేసిన ఆయన్ని ప్రేమించడం మానేసి లోకమును ప్రేమిస్తూ అబద్ధమైన వాటిని వెతికెదరు. దేని వెతుకుతారు? అబద్ధమైన వాటిని. నిజంలోకి రారు. నిజమేది? ఏది నిజం? ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచినను అంతా మాయే కదా. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచినను అంతా మాయే కదా. జలమా, జీవ జలమా, ఈ నదిలో అనుదినము నన్ను ముంచుమా, నన్ను ముంచుమా. నీ సన్నిధి నా పెన్నిధి దేవా. నా పాపం తొలగింప మోక్షము సిలువన్ మహోన్నతం నీ ప్రేమ. చల్లని గాలి, కలువరి చల్లని గాలి ఆవరించుమా, ఆదుకొనుమా, పాలించుమా, పాలించుమా. నీ సన్నిధి నా పెన్నిధి దేవా. చెప్పండి, ఎంతకాలం దేవుణ్ణి ప్రేమించడం మానేసి దేవుడు ఇవ్వాలి అని వాటిని ప్రేమింత కూర్చొని జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? వ్యర్థమైన దాన్ని ప్రేమించేవారు ఏం చేస్తారో చెప్పండి చూద్దాం. తెలీదా మీకు? వ్యర్థమైన వాటిని ప్రేమించేవారే పాపము చేయువారు. దేవుని స్తోత్రం. అన్నిటికంటే భయంకరమైన వ్యర్థమైనది డబ్బు. ఈ డబ్బును ప్రేమించి ఎన్ని నాటకాలు, ఎన్ని నటనలు, వ్యభిచారాలు. ఒకతను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని మొదటి రోజు రాత్రి లోపలికి తీసుకెళ్ళేటప్పటికి లోపల వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. ఆ అబ్బాయి ఫ్రెండ్స్, ఇదేంటి ఇక్కడ ప్రైవసీగా ఉంటుందని తీసుకొచ్చి ఎక్కడో దూరంగా బాగుంటుందని తీసుకొచ్చి గదిలో ఇంకా ఇద్దరు ఉన్నారేంటి అని అడిగింది. నేను ఎప్పుడో మాట ఇచ్చాను వాళ్ళకి, నేను చేసుకునే భార్య మీకు కూడా భారీగా ఉంటుందని అన్నాడు. ప్రపంచంలో ఇప్పుడు ఎలాంటి పోకడ వచ్చిందంటే, ఒక ఈరోజు కూడా చూపిస్తున్నాడు, అతను సూసైడ్ చేసుకున్నాడు. ప్రేమించి భార్యను వివాహం చేసుకుని అన్ని చేసుకున్న అతనికి తెలియకుండా ఇంకా ముగ్గురితోటి అక్రమ సంబంధం పెట్టుకుంది. అతను వీడియో చేసి, నేను నీకు ఏ లోటు చేశానని నువ్వు ఎలాంటి తప్పు చేసావు,
చాలామంది చెప్పారు చనిపోవద్దు చనిపోవద్దు అంటే కూడా అతను ఇంత దారుణమైన మోసాన్ని భరించలేను అని చనిపోయాడు. ప్రపంచం ఎంత భయంకరమైన దినాల్లో ఉందంటే ఇప్పుడు అర్థమైందా? వ్యర్థమైన వాటిని ప్రేమించేవారు ఏం చేస్తారు చెప్పాలి? ఏ పాపమన్నా చేస్తారు, ఏ పాపమన్నా. మర్డర్లు చేస్తారు, మోసం చేస్తారు, తాగుతారు, అబద్ధాలు ఆడతారు. వీళ్ళు దేన్ని ప్రేమిస్తున్నారు? వ్యర్థమైన వాటిని. ఈ వ్యర్థమైన వాటిని ప్రేమించడం వలన ఎన్ని మోసాలకైనా వీళ్ళు వెళ్ళిపోతారు. వింటున్నారా? దేవుడు అడుగుతున్నాడు, ఎంతకాలం మీరు ఇలా జీవిస్తారు? మనము వాక్యాలు ఇందాక చెప్పాను కదా మీకు, వాక్యం ఏదో కథాకాలక్షేపం కింద వినకూడదు. మనల్ని మనం పరీక్షించుకోవాలి, వాక్యానుసారంగా ఉన్నామా లేదా. ఇందాక ఒక దైవజనుడు నాకు ఒక మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్లో అతను పంపించింది ఏంటంటే, ఏ సేవకుడు అనుసరించి బోధిస్తున్నాడు ఈ రోజుల్లో? అనుసరించి బోధించే సేవకుడు ఎవరు? నాకైతే కనిపించడం లేదు. అనుసరించి బోధించే సేవకుడే సంఘాన్ని పరలోకానికి నడిపిస్తాడు. హల్లెలూయా. అనుసరించని బోధలన్నీ కథలు, ఎదుటి వాళ్ళకు కథలు చెప్పేయటం, వీళ్ళు ఏం చేయకపోవడం. వింటున్నారా? ఇప్పుడు చూడండి, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకున్నాడని తెలుసుకునుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించు. ఆయన ఏం చేశాడంటే, అనేక మంది జనం మధ్యలో నుంచి అబ్రాహామును పిలిచాడు, మోషేను పిలిచాడు, దావీదును పిలిచాడు, పౌలును పిలిచాడు. మీ ఎదురుగా ఉన్న సేవకుడిని కేకేసుకున్నాడు ఎక్కడి నుంచో. దేవుని స్తోత్రం. ఆయనకు ఎవరు ఆయన కొరకు జీవిస్తారో ఆయనకి బాగా తెలుసు. ఆయన భక్తులు ఎవరో, ఎవరి ఆంతర్యం ఆయన మీద ఆధారపడి ఉంటుందో, ఎవరు ఆయన మాట ప్రకారం జీవిస్తారో, ఎవరు ఆయన్ని వెంబడిస్తారో అది ఆయనకు బాగా తెలుసు. ఏర్పాటు ఎవరిది? దేవుని ఏర్పాటు. అందుకే దేవుని ఏర్పాటు లేని వాళ్ళు ఏమవుతారు? హఠాత్తుగా కూలిపోతారు. హల్లెలూయా. దేవుని ఏర్పాటు లేని వాళ్ళు కూలిపోతారు. దేవుని ఏర్పాటులో ఉన్నవారు అంతకంతకి స్థిరులైపోతారు, బలమైపోతారు. చిన్నప్పుడు పిల్లలకి ఇంచుమించు 10-12 సంవత్సరాల దాకా పళ్ళు వచ్చి ఊడిపోతూ ఉంటాయి. పళ్ళు వస్తాయి, కదిలిపోతాయి, ఊడిపోతాయి. పళ్ళు వస్తాయి, కదిలిపోతాయి, ఊడిపోతాయి. 12-13 ఏళ్ళు వచ్చేటప్పుడు పళ్ళు వస్తాయి. ఆ పళ్ళు 80-90 ఏళ్ళు దాకా గట్టిగా అలాగే ఉంటాయి. హల్లెలూయా. ఈ ఊడిపోయి బతుకులు ఎంతకాలం ఉంటాయి? దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, ఇంకా వాళ్ళని ఎవరు కదపలేరు. ఆయన అంటున్నాడు, నేను మొరపెట్టగా నా దేవుడు ఆలకించును. దావీదు ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట? వెంటనే వింటాడు. హల్లెలూయా. సరే, యథార్థ హృదయాల ప్రార్థన ఆయన అంగీకరించును. ఇప్పుడు చూడండి, భయము నొంది పాపము చేయకండి. చెప్పండి, అందరూ చెప్పాలి. పాపం చేసేవారికి ఏమి లేదు, అబద్ధం ఆడేవాళ్ళకి, మోసం చేసేవాళ్ళకి, దొంగతనం చేసేవాళ్ళకి ఎవరి భయం లేదు? దేవుని భయము లేదు కదండి. విజయవాడలో ఒక పాస్టర్ గారు స్కీమ్ కట్టించుకున్నాడు. డబ్బులు మొత్తం చాలామంది దగ్గర డబ్బు కట్టించుకుని విజయవాడ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు పాస్టర్ గారు. పాస్టర్ అమ్మలో
విజయవాడలో ఒక పాస్టమ్మ గారు బాగా అభివృద్ధి అయిన తర్వాత, ఏమండి నేను చాలా సిగ్గుపడిపోతున్నాను అందట. ఏ ఎవరు చూద్దామన్నా మీకు అన్ని కార్లు ఉన్నాయి, మీకు కారు రాదా అని అందరూ అడుగుతున్నారు. అప్పుడు పాస్టర్ గారు, ఓకే నిజమే కదా, నా భార్య కూడా కారు నడుపుకుంటా సేవ చేసుకుంటాకి వెళ్తే బాగుంటుంది కదా అని చక్కగా కార్ డ్రైవింగ్ నేర్పించాడు. కానీ కొన్నాళ్ళకి కార్ డ్రైవింగ్ నేర్పించిన ఆయన ఆవిడికి ఎక్కడికో వెళ్ళిపోయారండి, కనపడలేదు. అదండి విషయం. అర్థమైందండి మీకు? ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఏమి లేదు, భయము లేదు. పాపం చేసేవారికి ఏమి లేదు, భయం ఉంటే ఏం చేయరు, అబద్ధం మాటరు, మోసం చేయరు, దేవుణ్ణి మోసం చేయరు. మృతి చేసి చెప్పండి. ఒకసారి అనుకుంటాను, చాలా బాధ కలుగుతుంది. ఏంటి మన దేవుడు గొప్పతనం వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు. నేను సంవత్సరాల తరబడి చెప్తున్నాను, కూర్చొనే పర్లేదు, సంవత్సరాల తరబడి చెప్తున్నాను, ఎందుకు అర్థం అవుతలేదు. ఎందుకు మొఖాలు ఎలా పెట్టుకుని ఏంటో ఏదో గొడవలో ఉంటారు. మళ్ళీ ఇలాగ అయిందండి, మళ్ళీ అలాగ అయిందండి అంటారు. ఏంటండి ఇది, ఎందువల్ల అంటారు? ఎంత గొప్ప దేవుడు అండి. మృతులను లేపేవాడు, మృతిని జయించిన వాడు, మృతిని ఓడించిన దేవుడు. దేవుని స్తోత్రం. ఇంత గొప్ప దేవుడు మనకు ఉన్నప్పుడు అసలు మనం ఎలా ఉండాలండి? ఎవడో తణుకులో కారుకి స్టిక్కర్ వేసాడు, ఎమ్మెల్యే అని ఉంది, అడ్డంగా పెట్టాడు. అందరూ అడుగుతున్నారు, కారు పక్క పెట్టు అంటున్నారు. వెనకాల ఏముంది చూడు అన్నట్టుగా చూస్తున్నాడు. వెనకాల ఏముంది, 3 అక్షరాలు ఉంటే భయపడిపోతారేంటి? ఎందుకు అసలు అతనికి తెలియదు అతను ఎవరో, వేసేసుకున్నాడు వెనకాల అంతే. ఈ పొడి పొక్కలోడికే ఎంత గర్వం ఉంటే భూమిని ఆకాశమును చేసిన దేవుడు పిల్లలకైనా మనం ఎలా ఉండాలండి? హల్లెలూయా. అసలు ఆయన గొప్పతనం ఏంటండి? ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. మీరు ఇక్కడి నుంచి పడుకున్న వెంటనే ఏం చేస్తారు చెప్పాలి. వాక్యం వినేసి వెళ్ళిపోతాం కాదు. పడుకునే ముందు మొదలెట్టిన ప్రార్థన నిద్ర పట్టేదాకా జరగాలి, మెలుకు వచ్చినప్పుడు జరగాలి, లేచినప్పుడు జరగాలి. నేను చేస్తున్న పని అదే. హల్లెలూయా. 3 రోజులు ఆరోగ్యం బాగోలేదు, పడుకున్నప్పుడు ఎక్కువగా దేవుడితో గడిపే అవకాశం ఇచ్చాడు దేవుడు నాకు. ప్రార్థనలో గడిపాం. ఎంత అద్భుతమైన అవకాశం అది. బాగుంటే అటు ఇటు తిరిగేస్తాం, బండి వేసుకుని కార్లు వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆరోగ్యం లేనందువల్ల దేవుడితో గడిపే అవకాశం. వింటున్నారా? ఇప్పుడు మీరు పడుకున్న వెంటనే ఏం చేయాలి? ఏమయ్యా ఇలా రా అని కేకేసి అతని నెత్తి మీద కుంపట్లాగి పెట్టక, లేదా అతను ఈవిడ్ని ఇదేంటి సాయంత్రం పాటు పప్పు సరిగా నాకు అరగదు, పక్కన 3 ముక్కలు వేయించపోయావా, 2 ముక్కలు దాకలయ్యాని చచ్చిపోతాడు. ఆ ముక్కలు లేకపోతే పక్కన ఏం జీవితాలండి? ఏదో ఒకటి దేవుడు తింటానికి కాదు, మనకి చాలామందికి తింటే అరగదు, మనకు అరుగుతుంది. ఇంకా ఒక ఆయన నన్ను భోజనానికి తీసుకెళ్ళాడు. ప్రతిదానికి ముందు పెళ్ళేసుకుంటున్నాడు. ఏంటన్నాను, ఏది అరగాలన్నా పెళ్ళేసుకోవాలన్నా. అయిపోయి ఇదేం జీవితున్నా? ఇలా ప్రతి తిండికి ముందు పెళ్ళేసుకునే బదులు ఇంకా పిల్లలు వేసుకుంటేనే వదిలిపోద్ది. ఎంత అద్భుతం చేశాడు దేవుడు. మనకి ఆరోగ్యం ఇచ్చాడు, నిలబెట్టాడు. కాబట్టి పడకల మీద హృదయంలో దానం చేసుకుని మౌనంగా ఉండండి. హల్లెలూయా. మీరు కార్యక్రమం అంతా ఎవరికి అప్పచెప్పాలి? దేవుడికి అప్పచెప్పి పడుకోవాలి. పొద్దున్న లెగితే కదా, పొద్దున్న లెగితే చూసుకోవచ్చు, పిట్లు పెట్టిన చీర మడతలు అన్నీ చూసుకోవచ్చు. పొద్దున్న లేకపోతే గొడవ లేదు.
ఇప్పుడు పొద్దున్న ఎగుతామన్న గొడవ వల్ల కదా ఇన్ని గొడవలు వచ్చేస్తున్నాయి. ఆ 1,00,000 ఏం చేసావు, 50,000 ఏం చేసావు, 3,00,000 ఏం చేసావు, 80,000 ఏం చేసావు. పొద్దునకి మాట్లాడతలేదు అనుకో, అమ్మ మరి ఆ 1,00,000 అక్కడ పెట్టావంటే ఇంకేం చెప్తుంది. పెట్టి పట్టురా అని కూడా చెప్పదు, పెట్టి తెచ్చుకోవాలి. కొంతసేపు కనపడి అంతలో మాయమయ్యే జీవితం ఎందుకని తిప్పలేని గొడవలు. ప్రశాంతంగా పడుకోమని దేవుడు చెప్తున్నాడు. పైగా దావీదు ఎంత గొప్ప దేవుడు చూడండి. తొందరగా ముగింతాను. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. బలులు అంటే గొర్రెలు, దూడలు, పశువులు కాదు. నీతిగా జీవించండి. హల్లెలూయా. ఓ రోజు దినకరణ గారు రాజమండ్రిలో ఒక 2 లక్షల మంది ఉన్నారు అక్కడ మీటింగ్లో. ఇలా పెట్టాడు ఆయన, ఏ రోజైతే జీవం గల దేవుణ్ణి నమ్ముకున్నాను, ఏ రోజైతే ఆయన నన్ను పిలిచాడో, ఏ రోజు ఆయన పాదాలు పట్టుకున్నాను, ఈ చేతితో మళ్ళీ నేను ఏ పాపం చేయలేదమ్మా అని చూపించాడు అందరికీ. 2 లక్షల మంది అందరూ తప్పట్లు కొట్టారు. దేవుని స్తోత్రం. మీరు చూపించగలరా చెయ్య? ఈరోజు మీకు చూపిస్తున్నాను ఈ చెయ్య. ఈ చేతితోటి అయిపోయింది పాప జీవితం, అన్ని సమాప్తం. ఇంక ఈ చెయ్యి ఎప్పుడు బైబిల్ పేజీలు తిప్పుతానికే పనిచేయాలి ఈ చెయ్య. దేవుని స్తోత్రం. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. మన చేతుల వల్ల ఎవరి జీవితానికి హాని కలగకూడదు. సరే, నీతియుక్తమైన బలులు అర్పించి అప్పుడు దేవుణ్ణి నమ్ముకోండి. నీతిగా ఉండి నమ్ముకుంటే ఏం చేస్తాడు దేవుడు చెప్పండి? నీతిమంతుల మొర ఆయన ఆలకించును. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. అన్యులు తెలియక అనుకుంటూ ఉంటారు, మాకు మేలు చేసేవాళ్ళు లేరు, మాకు మేలు చేసేవాళ్ళు లేరు, మాకు మేలు చేసేవారు లేరు అంటారు. కానీ మేము చెప్తున్నాం, మాకు మేలు చేసేవాడు ఉన్నాడు, ఆయనే మా దేవాది దేవుడు. హల్లెలూయా. వాళ్ళకి మేలు చేసేవాడు ఎవరో తెలీదు, మనకు తెలుసు. మన దేవుడు ఏం చేస్తాడు? అపోస్తల పదలో చెప్తాడు, ఆయన మేలు తప్ప కీడు చేయడు. హల్లెలూయా. చెప్పండి, మన దేవుడు ఏం చేస్తాడు? మరి మేలు చేసేవాడిని మనం ఏం చేయాలి చెప్పాలి? పరిచయం చేయాలి ఎరుగని వారికి. అదే సువార్త. హల్లెలూయా. అమ్మా, మేలు చేసే దేవుడు ఉన్నాడు రండి, మేలు చేసే దేవుడు ఉన్నాడు రండి, మేలు చేసే దేవుడు ఉన్నాడు రండి, మేలు చేసే దేవుడు ఉన్నాడు రండి అని మనం వేడుకోవాలి, గోజాడాలి, కన్నీరు కార్చాలి. మీరు జీవితంలో ఒక నిర్ణయం పెట్టుకోవాలి. ముగించేస్తున్నాను. అదేంటో తెలుసా? నేను బ్రతుకున్నంత కాలం నేను దేవుళ్ళో యథార్థంగా ఉండి నా కుటుంబాన్ని కాపాడుకొని కనీసం కొంతమందిని మేలు చేసే నా దేవుడి దగ్గరికి నడిపించాలి. హల్లెలూయా. కదండి, ఒక లక్ష్యం ఉండాలి మనకి. ఎందుకంటే ఒకవేళ మీరు ఇక్కడ ఏదో కట్టాలి, కొనాలన్న లక్ష్యం పెట్టుకున్నా అది కట్టేటప్పటికి దాంట్లో ఉండే అవకాశం మీకు లేకపోవచ్చు. మీరు ఉండాలి కదా, అది పూర్తి అయ్యేదాకా. చెప్పలేం కదా. ఈ రోజుల్లో మనం ఏదైనా కట్టుకుని దాంట్లో ఉంటాం అని గ్యారంటీ ఉందంటారా? లేదు. ఉందంటారా? లేదు. కాబట్టి కట్టొద్దంట్లా, ఏం చేస్తారో చేయండి, కానీ దేవుడి కొరకు జీవించడం ప్రారంభించండి. హల్లెలూయా. అదే ఈరోజు దేవుడు చెప్తున్నాడు మనకి. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించుతివి. అందరూ 2 చేతులు ఎత్తి చూసారా? వారి దగ్గర చాలా తోటలు ఉన్నాయి, ద్రాక్షరసాలు ఉన్నాయి, మణులు మాణిక్యాలు ఉన్నాయి, ధన సంపదలు ఉన్నాయి.
వింటున్నారా? వారి దగ్గర చాలా ఆస్తి ఉంది, వారికి చాలా మేడలు ఉన్నాయి, వారికి చాలా కారులు ఉన్నాయి, వారికి చాలా తోటలు ఉన్నాయి. కానీ వారి హృదయములో లేని ఆనందము నీవు నా హృదయంలో పెట్టావు. హల్లెలూయా. సరే, మరి సరే, ఆనందం పెట్టారంటే మొక్కల పెడతారా ఆవుదం తాగినట్టు? హృదయంలో ఆనందం పెట్టాడమ్మా అంటే ముఖంలో ఆవుదం కనబడుతుంది ఏంటండి? మీ హృదయంలో ఆనందం, ఫేస్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ హార్ట్. హృదయంలో ఆనందం ఉంటే అది ముఖంలో కనబడాలి. చెప్పండి, హృదయం ఆనందం ఎక్కడ కనబడాలి? ముఖంలో కనబడాలి. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? వాళ్ళకంటే అధికమైన సంతోషమును నా హృదయంలో పుట్టించితివి. దావీదు ఏం చేశాడు? గొంతులేసి పాటలు పాడుతున్నాడు. ఇదేంటాయి బాబు రాజుగారు, నువ్వు రాజుగారు అయి ఉండ గొంతులేంటంటే, నా హృదయం ఆనందముగా ఉన్నది. చెప్పండి, దావీదుకి అంత హృదయానందం కలగటానికి కారణం సింహాసనమా, డబ్బా, రత్నాల, మణిమాణిక్యాల? ఎవరు? మరి నీ ముఖం ఏంటమ్మా అలా ఉంది? సంతోషంగా ఎందుకు లేదు? నా గొడవ వేరేంటి అంటావా? నీ గొడవ వేరే లేదు, నా గొడవ చెట్టు లేదు. వేరేంటి చెట్టు ఏంటి? సమస్యలు లేనివారు ఎవరంటే ప్రపంచంలో ఎవరు చేయత్తలేరండి. ఎవరికి ఉండే బాధలు, ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకి ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నా హృదయంలో ఆనందం ఉంది. దేనివల్ల? నా దేవుడు నా హృదయంలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. చేత మనం ఎప్పుడు ఉల్లాసముగా, సంతోషముగా ఉండాలి. నేను దేవుడిని అడిగింది ఒక్కటే, మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కటే అడిగాను. బస్సులో వచ్చేటప్పుడు అందరూనేమో దిగుతున్నారు, ఎక్కుతున్నారు. నా గొడవ నాది. ఏంటయ్యా అన్నాడు. వాక్యం మొదలెట్టాక వాక్యం పూర్తయ్యేదాకా దగ్గు రాకుండా చేయండి అన్నా. మధ్యలో 2 గ్లాసులు మంచినీళ్ళు అందించారు వీళ్ళు. ఇది ఒకటే అడుగుతూ వచ్చాను. ఇంకా మీరు ఏదో అనుకుని ఇందాం అనుకుని ఉంటారు, అంతేనా? నేను అంతే అడుగుతాను. దేవుని స్తోత్రం. అయిపోయింది కదా, దగ్గు మధ్యలో రాలేదు. దేవుడు కృప. చూసారండి, నా హృదయంలో సంతోషం కాదు, అధికమైన సంతోషం. పక్కపక్క పగలబడి నవ్వాలట. దేవుడు మన హృదయంలో ఉన్నాడు. ఇప్పుడు చాలా ఈ ఒక్క మాట చెప్పాను నేను గంట సేపు ఒక చోట. ఒక మాటే, ఒక మీటింగ్లో. ఇక్కడ ఎవరు ఉండుంటారు ఇలాంటి వాడు. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును చెప్పాలి. మీలో నెమ్మదిగా పండుకొని నిద్రపోయేవారు ఇంటికి వెళ్ళిన వెంటనే ఏదో తినో మొంగడుకునో ఏదో మొత్తం మీద కొంతసేపు పడుకున్న వెంటనే నిద్ర పట్టేయగలిగిన వారు ఒక్కసారి చేయి చూపించండి. అమ్మ, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. నీకు పడతలే, నీకెందుకు పడుతుంది? యారా నీకు నిద్రడతారా కదా? నెమ్మదితో పడుకోవటం. పడుకున్న వెంటనే నిద్ర అవుతాం కాదు నేను అంది. మళ్ళీ కండిషన్ వచ్చింది. నెమ్మది, హృదయ నెమ్మది. నిద్ర ఎలా కనపడుతుంది అది వేరే విషయం. నెమ్మదితో పండుకొని నిద్రపోదును. ఎందుకంటే నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా కాపాడదు. నేను ఒంటరిగా లేను, నాకెప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. చూసారా దావీదు ఎలా నమ్ముకున్నాడు దేవుణ్ణి? దావీదు కీర్తనలన్నీ దావీదు హృదయం చూసిన ఎలా రాసుకుంటూ వెళ్ళిపోయాడు. నేను అలాగా రాసుకుంటూ వెళ్ళిపోయాను పాటలు.
దావీదుకి దేవుడు అంటే ఏం చెప్పాలో అర్థం అవుతుంది ఒకసారి. నాకు ప్రాణం కంటే ఎక్కువ, అంతే ఇష్టం దేవుడికి దావీదు అంటే. నేను ఎప్పుడు మీ అందరికీ చెప్పేది అలాగే, మనం దేవుడితోటి మమేకం అయిపోవాలి, లోకంతో కాదు. ఎవరితోటి? నా హృదయం చెప్పాలి, నా హృదయం చింతపండుతోటి, ఎండుమిరగాయలతో, ఆవకాయ పచ్చడితో ఏకమైపోయింది. సరే కానీ పొద్దున్న బోర్డు పని ఉంది మాకు, ఇంక వదిలిపెట్టండి అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఇక్కడ మైండ్ అంతా అక్కడే. కొంతమంది మైండ్ అయితే మళ్ళీ బస్సు వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తుందో ఏంటో అని. వచ్చేసాం కదా, వెళ్ళకపోతే నష్టం ఏంటి కదా. నెమ్మదితో పండుకొని నిద్రపోదును. ఈ కీర్తనలో మీరు నేర్చుకున్నది ఏంటి? దావీదు పూర్తిగా దేవుడి మీద ఆధారపడిపోయాడు. హల్లెలూయా. మొత్తం దేవుడికి అప్పచెప్పేస్తున్నాడు జీవితాన్ని. ఈ రోజునైనా నమ్మి మీ జీవితాన్ని దేవుడికి ఇచ్చేయండి, ఆయన హస్తాల్లో పెట్టేయండి. ఆయనే చూసుకుంటాడు, ఏం జరిగినా ఆయనే చూసుకుంటాడు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నిర్దోషమైన చేతులు అయి ఉండాలి మీ. హల్లెలూయా. మీ చేతులు క్లీన్గా ఉండాలి, అప్పుడే దేవుడు సహాయం దొరుకుతుంది మీకు. ప్రేమ గల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రికాలం ముందు మీరు ప్రకటించిన సువార్త వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మేమందరం అలాగ జీవించి దావీదు వలె నెమ్మదితో, సంతోషంతో మీతో కలిసి ఉండే కృప మాకు బిడ్డలందరికీ దయచేయమని, తిరిగి వెళుతున్న ప్రయాణంలో బస్సు ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గంలో నడిపించమని, ఎవరికి ఆటంకాలు లేకుండా నడిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. రేపు రాత్రి కాలవాతలం 3వ రోడ్డు, వేల్పూర్లో కాలవాతలం 3వ రోడ్డు. బాగా ప్రార్థన చేయండి. ఆదివారం ప్రభు బల్ల ఉంది. మంచిది.